హాయ్, ఈ వీడియోలో మనం CSV ఫైల్ నుంచి అలాగే టెక్స్ట్ ఫైల్ నుంచి మనం డేటాని ఏ విధంగా ఆల్ట్రిక్స్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాము. సో ఏ విధంగా లోడ్ చేసుకోవాలో చూద్దాం. సో దాని పర్పస్ మనకి ఇన్పుట్ డేటా అని చెప్పి ఇక్కడ ఒక ఇన్ అండ్ అవుట్లో మనకి ఇన్పుట్ డేటా ఓకే. సో ఇన్పుట్ డేటా ఆప్షన్ ఉంది. సో దాన్ని మన డిజైనర్లోకి డ్రాగ్ చేసుకున్నాను, డిజైనర్ విండోలోకి. తర్వాత వచ్చేసి మనకి ఏదైతే CSV ఫైల్ ఉందో ఆ CSV ఫైల్ని మనం ఇక్కడికి డ్రాగ్ చేసుకోవాలి. సెటప్ కనెక్షన్ ఓకే. సో ఇక్కడ చూసుకున్నట్టయితే రీసెంట్, సేవ్డ్, ఫైల్, డేటా సోర్సెస్, సర్వర్ అని చెప్పి ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఫైల్స్లోకి వెళ్ళండి. సో ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ CSV అనే ఆప్షన్ కనపడుతుంది. లేదనుకుంటే సెలెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేయండి, లేకపోతే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఓకే, సెలెక్ట్ ఫైల్లో మనకి స్టూడెంట్ డేటా డాట్ CSV అని చెప్పి ఒక ఫైల్ ఉంది. స్టూడెంట్ డేటా సెట్ CSV ఫైల్ ఓకే. సో ఈ CSV ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా డేటా అనేది లోడ్ అయిపోతుంది. ఓకే, సో తర్వాత దీన్ని చూడాలి మనం. ఓకే, దాని పర్పస్ బ్రౌజ్ టూల్ని యూజ్ చేస్తున్నాను. సో కనెక్షన్ ఇచ్చాను, తర్వాత రన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మనకి డేటా అంతా లోడ్ అయింది. తర్వాత వచ్చేసి మీరు మెటా డేటా చూసుకున్నట్టయితే ఐడి, నేము, నేషనాలిటీ, జెండరు, ఇతనికి గ్రూపు, ఏజ్, ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి రైట్. సో తర్వాత మనకి ఇక్కడ ప్రొఫైలు నేము క్లస్టర్స్లో చూసుకున్నట్టయితే ప్రొఫైలు, నేము, నేషనాలిటీ, సిటీ, లాటిట్యూడ్. సిటీలో చూసుకున్నట్టయితే మనకు లాస్ ఏంజల్స్ నుంచి 46 స్టూడెంట్స్ ఉన్నారు, న్యూయార్క్ నుంచి 18. అలాగే జెండర్లో మెయిల్ వచ్చేసి 151, ఫీమేల్ 152 అండ్ అదర్ 4 నెంబర్స్. అలాగే ఏజ్ 22, ఏజ్ వాళ్ళు 93 నెంబర్స్ ఉన్నారు. 71, 21, 71, 23, 71 అండ్ సో టోటల్గా డేటా మనకి 26 ఏజ్ వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నారని చెప్పి చూపిస్తుంది. సో ఈ విధంగా మనం CSV ఫైల్ నుంచి, CSV ఫైల్ అంటే కామా సపరేటెడ్ ఫైల్, CSV ఫైల్ నుంచి మనం డేటాని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే టెక్స్ట్ ఫైల్, అలాగే టెక్స్ట్ ఫైల్ అంటే ట్యాబ్ డిలిమిటర్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఈ డేటాలో ఓకే, ఈ డేటాలో మనకి స్టూడెంట్ డేటాలో ఇక్కడ ఐడి, నేమ్, నేషనాలిటీ, సిటీ అని చెప్పి ఫీల్డ్ నేమ్స్ ఉన్నాయి. అన్ని కూడా ట్యాబ్ డిలిమిటర్గా ఉన్నాయి. ఇది టెక్స్ట్ ఫైల్ అనమాట. ఓకే, ఈ టెక్స్ట్ ఫైల్లో ఈ ఫీల్డ్స్ అన్ని కూడా ట్యాబ్ తోటి సపరేట్ చేసాం. ఓకే, ట్యాబ్ తోటి సపరేట్. ఇలా టెక్స్ట్ ఫైల్ని ట్యాబ్ తోటి డిలిమిటర్ అంటే కొన్నిట్లో ట్యాబ్ తోటి సపరేట్ చేస్తుంటాయి. కొన్ని టెక్స్ట్ ఫైల్ కామాతో సపరేట్ చేస్తుంటాయి, కొన్ని ఏమో స్పెషల్ క్యారెక్టర్స్ తోటి సపరేట్ చేస్తుంటాయి. మరి అలాంటి ఫైల్స్ని నుంచి డేటాని మన ఆల్ట్రిక్స్ సర్వర్లోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో దీని పర్పస్ మనం బ్రౌజ్ ఇక్కడ ఇన్పుట్ డేటా యాక్టివిటీనే. సో ఇన్పుట్ డేటాలో సెటప్ ఏ కనెక్షన్, సో ఫైల్స్, సో సెలెక్ట్ ఫైల్, ట్యాబ్ సపరేటెడ్ డేటా ఓకే, ఓపెన్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్టే రీడ్ ఇట్ యాజ్ ఏ బిల్ట్ ఇన్ టైప్ అని చెప్పి, అలాగే రీడ్ ఇట్ యాజ్ ఏ డిలిమిటెడ్ టెక్స్ట్ ఫైల్. సో ఇక్కడ దేంతో సపరేట్ చేసింది, మనకి ట్యాబ్ తోటి సపరేట్ చేసింది. అలాగే ఈ ఫైల్లో సో ఫస్ట్ లైన్ ఏంటి, మెటా డేటా కదా. ఓకే, సో ఫస్ట్ రో కంటైన్స్ ద ఫీల్డ్ నేమ్స్ రైట్. ఓకే, సో ఇంపోర్ట్ అయింది. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే ఇక్కడ మనకి ఎర్రర్ మెసేజ్ చూపించేస్తాయి. తర్వాత బ్రౌజ్ యాక్టివిటీ, సో కనెక్ట్ చేస్తున్నాను రైట్. సో దీన్ని రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ డేటా ఐడి, ఎస్టేట్ నుంచి 193 స్టూడెంట్స్ డేటా. సో
ఈ విధంగా మనం టెక్స్ట్ ఫైల్ నుంచి డేటాని మనం లోడ్ చేసుకోవచ్చు.